కర్నూలు బెంగళూరు హైవే పరిసర ప్రాంతాల్లో ఓ 6 వ్యక్తులు గ్యాంగ్ డబ్బు కోసం అమాయకుల జీవితాలతో చెలగాటమాడారు. ఈ గ్యాంగ్ కి ఓ రౌడీ షీటర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు అర్ధరాత్రి జనసంచారం లేని ప్రాంతాల్లో ప్రేమ జంటలపై, ఒంటరిగా ప్రయాణించే మహిళలపై కత్తులు, బలమైన ఆయుధాలతో బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకుంటూ వచ్చారు. పోలీసులను పరిచయం చేసుకొని ఆడామగ తేడా లేకుండా అందరినీ భయపెట్టి దోపిడీకి పాల్పడేవారు. ముఖ్యంగా ప్రేమ జంటలపై నిఘా వేసి వారి వ్యక్తిగత క్షణాలను సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. కల్లూరుకి చెందిన నాగతులసి అనేటువంటి ఒక లేడీ ఆటో తీసుకొని రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరినప్పుడు తన ఫ్రెండ్ రాకేష్ మరి ఆటో డ్రైవర్ ఈమె ముగ్గురు ఆటోలో వెళ్తుండగా మనకు మిస్టేట్లీకి ఎదురుగా ఉన్నటువంటి కార్బెట్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఒక గుర్తులేని వ్యక్తులు ఒక ముగ్గురు ఒక బండిలోను ఒక కారులోను వచ్చి వాళ్ళ చుట్టుముట్టి మీరు లవర్లు, మాకు తెలిసి మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తారో మాకు తెలిసి మేము పోలీసులము అని చెప్పి వాళ్ళకు లేనిపోని మాటలని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. తర్వాత అమ్మాయి దగ్గర నుంచి కూడా గోల్డ్ చైన్ లాక్కున్నారు అని చెప్పేసి 19వ తారీఖున మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కట్టి విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టీవీ9 కాలనీకి చెందినటువంటి రమేష్, అదేవిధంగా ముజఫర్ నగర్ చెందినటువంటి నాగేంద్ర, తర్వాత దిల్లీదేవరపాటు చెందినటువంటి మాలిక్ భాష, ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో ముఖ్య సూత్రధారులుగా పేర్కొంటూ వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకొని పని చేసుకొని హ్యాపీగా బతకడం చేతగాక ఇట్లా సింగిల్గా ఉన్నటువంటి జంటల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వాళ్ళు కొట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కూడా చాలా చోట్ల చేశారని చెప్పేసి కంప్లైంట్స్ కూడా అక్కడక్కడ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొంచెం నిఘా తెచ్చుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ పైన నిఘా పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఎవరో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారించి దానికి ఒక సమగ్ర నివేదికను కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఈ రోజున ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదే స్పాట్లోని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ తరలించడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఎవరైనా సరే మీ పోలీసులు చెప్పినా పోనీ ఏకాంతంగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించినా, మిమ్మల్ని ఫోటోలు తీసి భయపెట్టినా, మీరు భయపెట్టి దాన్ని అన్రిపోర్టెడ్గా లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భయపడిన అవసరం లేకుండా మాకు పోలీసు వారికి సహకరించి మీరు చెప్పగలిగితే మేము ఇంకా కూడా పూర్తి స్థాయి నిఘా పెంచుకొని అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము. 19వ తారీఖున కల్లూరుకి చెందిన నాగతులసి అనేటువంటి ఒక లేడీ ఆటో తీసుకొని ఈ దోపిడీ గ్యాంగ్ దాడుల్లో పలు ఘటనలు వెలుగులోకి రాగా చివరికి కల్లూరుకి చెందిన నాగతులసి అనే మహిళ ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 2025 ఆగస్టు 19న రాయలసీమ యూనివర్సిటీ సమీపంలో ఆమె బాయ్ ఫ్రెండ్తో ఆటోలో వెళ్తుండగా ఈ గ్యాంగ్ ఆటోను అడ్డగించి సెల్ ఫోన్లో ఫోటోలు తీసి బెదిరించి బంగారు గొలుసు, 2000 రూపాయల నగదు ఫోన్ పే చేయించుకొని జేబులో ఉన్న 1000 రూపాయలు లాక్కున్నారు. పైగా 2 రోజుల తర్వాత ఆమె సెల్ ఫోన్కు ఫోన్ చేసి మళ్లీ డబ్బు డిమాండ్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 4th టౌన్ పోలీసులు కర్నూలు బెంగళూరు హైవే వద్ద ఖైరా కేఫ్ దగ్గర ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. ముజాఫర్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ నాగేంద్ర, టీవీ9 కాలనీకి చెందిన కురువ రమేష్, దిన్నెదేవరపాడుకు చెందిన మాలిక్ భాషాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10,500 రూపాయల నగదు, బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు, ఒక కారు, స్కూటీ, కత్తి మరియు 5 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కర్నూలు నగరంలో ఓ డెకైట్ బ్యాచ్ ఏదైతే ప్రేమ జంటలు కావచ్చు, అదేవిధంగా స్త్రీ పురుషులు ఎవరు అక్కడికి వెళ్ళినా లేదా హిజ్రాలు ఏదైతే కర్నూలు బెంగళూరు హైవే సమీపంలో కాదంబరి వెంచర్ పక్కన అంటే జగన్నాథ గట్టు ఉంది, అదేవిధంగా కొన్ని ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి. అక్కడికి ప్రేమ జంట సాధారణంగా వస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా టార్గెట్ చేసుకుని ఒక రౌడీ ముఠా, ఒక 6 సభ్యులు ముఠాగా ఏర్పడి అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము లేదా వాళ్ళని కాపు కాసి వారు ఎక్కడ వెళ్తారు వాళ్ళ ప్రైవేసీకి భంగం కలిగిస్తూ అంటే వీళ్ళ సెల్ ఫోన్ లో వాళ్ళని అర్ధనగ్న ఫోటోలు తీసి వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా దోచేసుకొని, అదేవిధంగా ఒంటిపై ఉన్న నగలు కావచ్చు లేదా చేతి ఉంగరాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని అంటే ఈ కార్ఖానంతా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే ఒంటరి మహిళలు కావచ్చు లేదా యువ ప్రేమికులు కావచ్చు వీళ్ళంతా టార్గెట్ చేసి
అంటే ఈ ముఠా చేతిలో వందలాది మంది బాధితులుగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా ఏదైతే ఒక నాగతులసి అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో అటువైపుగా వెళ్తూ ఉంటే వీళ్ళు ఆటోలో వెళ్తున్న వీళ్ళని అడ్డగించి అంటే కత్తులతో బెదిరించి ఆమె నుంచి డబ్బులు తీసుకొని అదేవిధంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ద్వారా కూడా డబ్బులు తీసుకొని బెదిరించారు. ఆ తర్వాత వదిలిపెట్టాక మళ్ళీ ఫోన్ చేసి బెదిరించడంతో ఆమె విధి లేక ఇంకా పోలీస్ స్టేషన్ లో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్ మేరకు పోలీసులు ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఎక్కడైతే కర్నూలు బెంగళూరు హైవే ప్రాంతంలో ఈ దందా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకుని నిన్నటి రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే ఈ రిమాండ్ పంపించిన నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ కుమార్ తెలుపుతా ఉన్నారు మనకు. అయితే వీళ్ళంతా కూడా గత కొద్ది కాలంగా ఇదే విధంగా ఈ దందా చేస్తూ చాలా మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రేమికులు ప్రేమించుకున్నారు, వాళ్ళు ఏదో ముద్దా ముచ్చట తీసుకున్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆ సీన్ కెమెరాలో బంధించి అదే సీన్ వాళ్ళకి చూపించి మీరు ఇలా చేస్తున్నారు, అశ్లీలం చేస్తున్నారని మీ పేరెంట్ చెప్తాము, లేకపోతే మీ గల్లీలో చెప్తాము, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఇక రకరకాలుగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయభావంతో గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా దోచుకుంటూ వీళ్ళు జీవనం గడుపుతూ జలసగా బతుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు ఉక్కుపాదం మోపి వాళ్ళంతా కటకటల పాలు చేశారు. మరి అదేవిధంగా ఈ రౌడీ ముఠా ఇంత చేయడానికి వెనకాల కొందరు పోలీసులు అండ ఉందని ఒక ఆరోపణ అయితే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా పోలీసు ఈ ముఠా సభ్యులు అనుకున్న పోలీసులు ఎవరు, కానిస్టేబుల్ ఎవరు, వాళ్ళని ఏమన్నా ఏరి పారేస్తారా, వాళ్ళపైన ఏదైనా శాఖపరమైన చర్య ఉంటుందా లేదనేది మనం ముందు వేచి చూడాలి. ఇప్పటికైతే ఏదైతే రౌడీ షీటర్ నాగేంద్ర కావచ్చు, ఆయన అనుచరులు కురువా రమేష్, మాలిక్ బాషాతో పాటు మరో ముగ్గురు పరాల్లో ఉన్నారు. దొరికిన ముగ్గురినైతే జైలుకు పంపారు. మరి ఈ విధంగా ఒక నాగతులిసేనా లేదా ఈమె మాదిరి అనేక మంది బాధితులు ఇక్కడ ఉన్నారనేది ముందు తెలవాలి. అయితే పోలీసులు ఓవరాల్ గా నిర్మానుష్య ప్రాంతమైన ఏదైతే ఇంద్రమ్మ గృహాలు కావచ్చు లేదా కాదంబరి వెంచర్ ఆ సమీపంలోకి వెళ్ళి ఇలాంటి వాళ్ళ బారిన పడవద్దని సూచిస్తున్న పరిస్థితి. మరి ఏదైతే జగన్నాథ్ గట్టు ఒక పర్యాటక కేంద్రంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంటే ఇట్లా ప్రేమికులు కావచ్చు, ఇట్లా ఒంటరి మహిళలు కావచ్చు, లేదా ఇతరత్ర సంబంధాలు ఉన్న వాళ్ళు అక్కడికి రావడం వల్ల అది ఒక అసాంఘిక శక్తులకు అడ్డగా మారిన పరిస్థితి. అదేవిధంగా తాగుబోతులు ఇష్టానుసారంగా మందుబాబులు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏదైనా జరగరాని అఘాయిత్యం జరిగితే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము అనేక చోట్ల ఒంటరి మహిళలు కావచ్చు, ప్రేమికులను కావచ్చు దాడి చేసి ఆ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతూ సామూహిక అత్యాచారాలు చేసిన పరిస్థితులు ఎన్నో చూసాం. ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే ఎవరికి వారు జాగ్రత్త వహించి అట్లాంటి చోటుకు వెళ్లరాదని పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి. మరి అక్కడ ఏదైతే ఆ పర్యాటక కేంద్రం లేదా కాదంబరి వెంచర్ ఆ సమీపంలో పోలీస్ పికెటింగ్ లేకపోవడం వల్ల ఈ కొందరు అంటే వీధి రౌడీలు అనుకోవచ్చు లేదా అల్లరి మూకలు అంటే తొట్టి గ్యాంగు వీళ్ళంతా కూడా ఇట్లా భయపడుస్తూ అక్కడ పబ్బం గడుపుతూ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇట్లాంటి పర్యాటక కేంద్రం డెవలప్ కావాలంటే ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి వాతావరణం ఉండరాదు. అలా లేకుండా కావడానికి మరి పోలీసులు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మనం చూడాలి కీర్తి. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.